ట్రైలర్ లాంచ్ అని ప్రమోషన్స్ అని ఇంకా స్టార్ట్ చేసాము. ఓకే అన్న, అండ్ ట్రైలర్లో చాలా వరకు యాక్షన్ పార్ట్స్ చూపించారు అండ్ అఘోరాస్తో ఒక ఫైట్ ఉంటుంది కదా, లైక్ ఆ పోస్టర్లో. యా, ఆ టైంలో జరిగినప్పుడు అంటే లైక్ ఏమైనా ఇంజురీ గట్ట ఏమైనా జరిగిందా మీకు, ఆర్ఎల్స్ లేకపోతే? అవన్నీ కామన్, చిన్న చిన్న దెబ్బలు చిన్న చిన్న అన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ మన ఫీల్డ్లో అవన్నీ కామనే కదా వెళ్ళిపోతుంటాయి. అఘోరాస్తో ఫైట్ కానీ అఘోరాస్ నాకు సపోర్ట్ చేస్తారు. ఓకే ఓకే, హైపర్ ఆది గారు సో బేసికల్గా ఇప్పటి వరకు మిమ్మల్ని కమెడియన్గా మేము చూసాం కదా, సో యాంటోగనిస్ట్గా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు ఏమైనా క్యారెక్టర్స్ వచ్చినాయా? అంటే విలన్ క్యారెక్టర్స్ అంటే చలపతి గారు, రమేష్ గారు. చలపతిరావు నాలో ఒక విలన్ను కూడా చూసినందుకు మీకు ధన్యవాదాలు. అలాంటి ఏం లేవు. నేను విలన్గా చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయరు, విలన్గా చేసినా నవ్వుతారు అంతే, ఇంకా అంతకుమించి. ఓకే డన్, అండ్ ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్. సార్, నటుడిగా మీరు ఈ చిత్రంలో చేసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు? అంటే ఒక అది చిన్న కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా, ఆ కాన్సెప్చువల్లో స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న మీకు టీజర్లో చూపిస్తారు చిన్న హెడ్. ఆ టైంలో చేసినప్పుడు నేను యాక్షన్ అని చెప్పంగానే చేస్తూ ఉంటాం, కట్ అని చెప్పినా కూడా నాకు తెలియలే, గట్టిగా తలగా బిగబెట్టి అది చెయ్యాలన్నమాట. కళ్ళు అది దానికోసం కళ్ళు తిరిగిపోయి నాకు కట్ అన్నది కూడా తెలియలే. ఒకసారి అలా తోలపోయి పడబోయాను అనమాట. నాకు అది కొంచెం అది ఆ సీన్ అన్నప్పుడల్లా అది పెట్టుకొని గట్టిగా చేయాలి బిగబెట్టి, నాకు అది కొంచెం. బట్ మా ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడు చెప్పలేదు అది. నేను ఒకసారి 1-2 సార్లు అది పెట్టుకొని మనం తలకాయ పెట్టుకొని పెయిన్ సీన్ ఉంటుంది కదా, హెడ్ ఏక్ అది వచ్చినప్పుడు, అది డార్లింగ్ నీకు ఒకసారి చెప్పినట్టున్నాను. అశ్విన్ అన్న. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, ఐఎమ్ అజిత్ ఫ్రమ్ ఆర్ తెలుగు ఛానల్. మీరు ఇప్పటివరకు తీసిన మూవీస్లో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరన్నా? అమ్మాయి హీరోయిన్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నేను చేసిన మూవీస్లో? నాకు దిగంగా విన్నారని చెప్తున్నారా లేకపోతే? బాగుందని చెప్తున్నాను. అయ్యా బాగుంది, మంచి పింక్ కలర్ డ్రెస్, ఎంత బాగుంది చెప్తున్నాను. లేదంటే ముందు సినిమాలో నేను చేశాను కానీ అవి హీరోయిన్ క్యారెక్టర్స్ కన్నా ప్రాపర్ క్యారెక్టర్స్ అవి. ఓకే, ఇందులో తిన ప్రాపర్ హీరోయిన్ రోల్ చేసింది నాకు అని కూడా చెప్పాలి. అలానే కదా, యు ఆర్ క్యూట్, యు ఆర్ సో బ్యూటిఫుల్, ఫ్యూచర్స్ వావ్ అన్న. ఫ్యూచర్లో మీ నుంచి ఆ హీరోయిన్ నేను వేసుకోకపోతే ఎలాగయ్యా బాబు, మీరు సరిపోయారు. ఆది అన్న అన్న ఒక్క నిమిషం. అదే అన్న, చెప్పండి. అజిత్ అన్న, మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ కమ్ మ్యారేజ్ చేసుకుంటాడు. చెప్పండి అన్న, మీ నోటితో చెప్పండి ఒకసారి. అన్న మనం మీడియానేదన్నా, ఎందుకంటే మీ నుంచి కొంచెం ఇండైరెక్ట్ రూమర్స్ కూడా వస్తున్నాయి, మీ వరకు రాకుండా వచ్చి మేబీ చెప్పండి మీరు. నా మ్యారేజ్ గురించి రూమర్స్ వచ్చినాయి నీకు? మ్యాట్రిమోనీ చెప్పండి, మీరు చెప్పండి, మీ నోటి నుంచి చెప్పండి ఆన్సర్. నాకెవరు లేరన్నా, ఎవరినైనా చూడు నేను చేసుకుంటా. ఎవరైనా చూడు అంటే మేల్ ఫీమేల్ అదర్స్ అని కూడా ఆప్షన్ ఉంటుంది. ఒకసారి ఆలోచించుకోండి. ఏంటన్నా నువ్వే లేడీ గట్ట వేసుకుని వచ్చేలా ఉన్నా? నేను జబర్దస్త్ వరకు రాలేదన్నా ఇంకా నేను. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఆది అన్న, ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే మీరు అసలు ఎక్కడ కనబడలేదు. అవును, సినిమాలో కనపడతా, నువ్వేం భయపడకు. అదే అన్న, అంటే ఏదైనా ఒక డిఫరెంట్ రోల్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో? లేదు, ఈ సినిమా ఈ సబ్జెక్ట్ని మొత్తం కంటెంట్ చూపించడానికి ట్రైలర్ కట్ చేయడం జరిగింది. మనకి ఎంటర్టైన్మెంట్ అనేది మీకు థియేటర్కి వచ్చిన వాళ్ళకి అదొక అప్పుడు అది ముందే అనుకున్నాం, మాట్లాడుకొని మేము థియేటర్కి వచ్చాక అంటే ట్రైలర్ చూశాక ప్రతి ఒక్కరు ఫుల్ సస్పెన్స్ అనుకుంటా ఇది ఆ టైపు వచ్చినోడికి ఇది బోనస్గా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా, అలా అనమాట. అన్న ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రోల్ అని ఉంటుంది కదా, అంటే ఇప్పుడు సునీల్ గారు కూడా ఎంత పెద్ద కమెడియన్ అయినా అంటే నాకు విలన్ రోల్ చేయాలని అనిపిస్తుంది అని సార్, అలాంటిది మీకంటూ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? నాకు సెట్ అవుతుందన్న, నాకు ఎందుకు మీకు సెట్ అయ్యేలా ఉందన్న. ఓకే, థ్యాంక్ యూ మీడియా.